మొత్తం షీట్ ఈరోజు కవర్ అవుతుంది. క్వశ్చన్ చూద్దాం సార్. 2020 సంవత్సరంలో నగర జనాభా 2 లక్షల రూపాయలు. 2 లక్షలు. సో జనాభా ఎంతమంది ఉన్నారు? 2 లక్షలు ఉన్నారు. ఈ 2 లక్షల మీద రైట్ జనాభా పెరుగుదల రేటు వార్షికంగా 8%. అంటే ప్రతి సంవత్సరము 8% పెరిగిందంట. 8% అనంటే బై 100. 100 మీద 8 పెరిగిందట. 100 మీద 8 పెరిగిందట. 8 అనేది పెరిగింది. ఎంత మీద సార్? 100 మీద 8 పెరిగింది. అంటే సంవత్సరం దాటిన తర్వాత 100 మంది ఉంటే 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరగడము అనంటే ఎంతకు పెరిగింది? 108కి పెరిగింది. ఇది 2020లో జనాభా. 2021కి వచ్చేసరికి ప్రతి 100 మందిలో 8 పెరిగింది. నాకు ఎంతవరకు ఇచ్చాడు? 2022 వరకు ఇచ్చాడు. అంటే ఇది మొట్టమొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం కూడా 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరిగింది. రైట్, 100 మీద 8 పెరిగింది. నేను ఒక ఫ్రెండ్కి 20 రూపాయలు ఇచ్చాను. 20 రూపాయలు మీద 5 రూపాయలు ఇచ్చాను. అంటే ఎంత ఇచ్చినట్టు నా ఫ్రెండ్కి? 25 రూపాయలు. 100 మీద 8 పెరిగింది. ఒక సంవత్సరం తర్వాత 100 మీద 8 పెరిగితే 108 అయింది. రెండో సంవత్సరం కూడా 100 మీద 8 పెరిగింది. 108 అయింది. దయచేసి కొట్టేసి క్యాల్కులేషన్లు చూడొద్దు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్ ఇది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది 8. 8 8ల 64. 4 ఇంటూ 2 8. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది ఒక పద్ధతి. ఇది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇంకోటి కూడా చూస్తే ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒకటి. ఇంకొకటి చూడండి సార్. ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2 సున్నాలు, 4 సున్నాలు పోతే 20 ఇంటూ 108 ఇంటూ 108 ఈజ్ ఈక్వలెంట్ టు 1 ఇంటూ ఇక్కడ 1 సున్నా ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో నాకు వచ్చే నంబర్లో చిట్ట చివర 1 సున్నా ఉండాలి. ఎందుకంటే ఒక నంబర్ 10 తోటి భాగింపబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఒక నంబర్ 10 తోటి భాగింపబడాలి. కాబట్టి ఇది అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ఫస్ట్ ఇనీషియల్ పాపులేషన్ ఎంత? 2 లక్షలు. ఒక సంవత్సరం తర్వాత 100 మీద 8 పెరిగింది. మళ్ళీ 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరగడం అంటే 108. 100 మీద 8 పెరగడం అంటే 108. 8 8ల 64. 4 2ల 8. ఆన్సర్ లాస్ట్ డిజిట్ కానీ రైట్ మోస్ట్ నాన్ డిజిట్ కానీ 8 ఉండాలి. ఈ 3 పోయాయి. 8 ఉన్న ఇంకో ఆప్షన్ ఏదైనా ఉంటే 2 సున్నాలు 2 సున్నాలు, 4 సున్నాలు పోయింది. అంటే పైనున్న లవంలో ఉన్న వాల్యూ ఒకటి 10 తోటి భాగింపబడుతుంది. ఇది కూడా 10 తోటి భాగింపబడాలి. అంటే ఆన్సర్లో చిట్ట చివర 1 సున్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. 1 సున్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేసిక్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను సార్. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇది పాపులేషన్ మీద. ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరము 3% చొప్పున తగ్గుతుంది. ప్రస్తుతం జనాభా 2 ఏళ్ల క్రితము ప్రస్తుతము జనాభా ఎంత? 28227. 2 ఏళ్ల క్రితం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రతి సంవత్సరము 3% తగ్గుతుంది. శాతము అంటే 3/100. 3/100. 2 సంవత్సరాల క్రితము అంటే ఇప్పుడు సపోజ్గా 2002 అనుకుందాం. ఇది 2000, ఇది 2002 ఇచ్చాడు. 2000 మనకు తెలియదు. 100 మీద 3 తగ్గింది. 100 మీద 3 తగ్గడం అంటే ఇది 97/100. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. ఒకసారి చూడండి.
మళ్ళీ 100 మీద 3 తగ్గడం అంటే మళ్ళీ 97/100. 100 మీద 3 తగ్గింది. 100 మీద 3 తగ్గింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ సాల్వ్ చెయ్యకుండా చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎట్లా సార్ అని అంటే ఇది క్రాస్ మల్టిప్లై అవుతే 28227 ఇంటూ 100 ఇంటూ 100 ఈజ్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 97 ఇంటూ 97. అంతే కదా సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు మొత్తము 4 సున్నాలు వచ్చాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు ఆన్సర్లో చిట్ట చివర 4 సున్నాలు వచ్చాయి. దీంట్లో సున్నాలు లేవు, దీంట్లో సున్నాలు లేవు. ఆన్సర్లో చిట్ట చివర నాకు 4 సున్నాలు ఉండాలి. చిట్ట చివర 4 సున్నాలు ఉన్న ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ సి. ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ సి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ సి. మనకు క్వశ్చన్ మామూలుగా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కాకుండా కొన్నిసార్లు ఈ భాజనీయత సూత్రాలు కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది 100లో 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 100లో 2 సున్నాలు ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 4 సున్నాలు ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో దీంట్లో సున్నాలు లేవు, దీంట్లో సున్నాలు లేవు, దీంట్లో 4 సున్నాలు. ఆన్సర్లో 4 సున్నాలు. అదొకటి. 749 9ని ఏ లాస్ట్ డిజిట్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది. 9 3 27. 9 3 27. సపోజ్గా అప్పుడప్పుడు ఆన్సర్ ఆప్షన్లో 3 అనేది 2 ఆప్షన్లో ఉండొచ్చు. అందుకే నేను ఈ లాజిక్కు చెప్తున్నాను, ఈ లాజిక్కు చెప్తున్నాను. రైట్, అన్నీ కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లే సార్. 749 9ని ఏ నంబర్ తోటి ఏ అంకెతోటి మనము లబ్ధం చేస్తే నాకు 7 వస్తుంది. 9 3 27. ఆన్సర్లో చిట్ట చివర 4 సున్నాలు ఉండాలి, ప్లస్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 3 ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 3. ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 3. అందరికీ ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ ఈ క్వశ్చన్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇలా మనము ఒక 35 క్వశ్చన్స్ కనుక చేస్తే మీకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. మెటీరియల్ ఉంటుంది గూగుల్లో, కానీ ఆప్టిమైజ్డ్ మెథడ్సే మీకు ఉండవు. I hope the idea it is clear. Now ఇంకో క్వశ్చన్ చేద్దాం సార్. జనాభా